కాకినాడలో ఆల్మైటీ జెన్సెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట భారీ మోసానికి పాల్పడిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లను కాకినాడ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసి వారిని కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కాకినాడ డిఎస్ఎస్ స్టేడియం ఎదురుగా ఉన్న కేఆర్కే ప్లాజాలో ఆల్మైటీ జెన్సెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం నిర్వహిస్తూ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిస్తామని, ప్రతి నెల స్థిరమైన లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన కేసులో వలసపక్కకు చెందిన పులుగు మోజేష్, గాంధీనగర్ కు చెందిన సందన లలిత అంబికలను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో మొత్తం 7,342 పెట్టుబడుల ద్వారా 98.66 కోట్లకు పైగా సేకరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం 3,633 పెట్టుబడులకు సంబంధించిన 53.87 కోట్లకు పైగా డిపాజిట్లు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 6 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు, 1 కారు, బాండ్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో సర్పవరం సిఐ ప్రకాష్, ఎస్ఐలు ఎస్ బాబు, రాజా నరేంద్రతో పాటు ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కాకినాడ డిస్ట్రిక్ట్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కార్యాలయం నిర్వహిస్తూ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి ప్రతి నెల లాభాలు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ అయ్యింది. బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ క్రైమ్ నెంబర్ 221/2026 అండర్ సెక్షన్ 318, 316, 339, 351 బిఎన్ఎస్, అదేవిధంగా సెక్షన్ 5 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒక కేసు కట్టాము. ఇది ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈ ఎవరైతే పులుగు మోజేష్, అదేవిధంగా సందన లలితాంబిక వీళ్ళిద్దరూ కూడా ఆల్మైటీ జెన్సెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వీళ్ళిద్దరూ ప్రెజెంట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. వీళ్ళు జూలై 2023 నుంచి చాలామంది పీపుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా టోటల్ ఇన్వెస్ట్మెంట్లు 7,342, అంటే కొంతమంది 1 లక్ష పెట్టి ఉండొచ్చు, ఒక 5 లక్షలు పెట్టి ఉండొచ్చు. అలాగా టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 7,342 పెట్టడం జరిగింది. ఈ 7,342లో 30/6/2026కి 3,709 ఇన్వెస్ట్మెంట్లు క్లోజ్ చేసేసారు, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారు. ఆ తర్వాత యాజ్ ఆన్ 30/6/2026కి 3,633 ఇంకా రన్ అవుతున్నాయి. అంటే టోటల్గా పీపుల్ 98,66,92,943 ఇంత పెట్టుబడులు పెట్టారు. ఈ 30/6/2026కి ఇంకా 87 లక్షల వర్త్ ఆఫ్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ 53 కోట్లలో ఇతను 16 కోట్ల వరకు రిటర్న్ ఇచ్చాడు. బట్ ఏదైతే రిమైనింగ్ 37 కోట్లు అనేది ఇంకా రిటర్న్ ఇవ్వట్లేదు పీపుల్కి. ఈ ఎవరైతే రిటర్న్ ఇవ్వట్లేదు వాళ్ళ నుంచి కంప్లైంట్ చేయగా 1 ఆఫ్ ద కంప్లైంట్ మేము తీసుకొని ఈ కేసు కట్టామన్నమాట. అట్ ప్రెజెంట్ 37,74,06,843 రూపాయలు అనేది పీపుల్కి ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. ఓకే, మీ ఎవరైతే పీపుల్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ తరఫున, ఈ ఫిక్స్డ్ రిటర్న్స్ అని చెప్పి మీరు ఎవరు మోసపోవద్దు. అదేవిధంగా ఈ కేసులో టోటల్గా మేము ఒక 6 ల్యాప్టాప్స్, 4 సెల్ ఫోన్లు, 1 కారు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్ ఒక 40 మెంబర్స్ ఎంప్లాయీని వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ప్రతి ఎంప్లాయీకి అరౌండ్ 20,000 per మంత్ పే చేస్తున్నారు. ఈ ఎంప్లాయీస్ ఎవరైనా సరే మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తే వీరు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. ఇనీషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చారు. వాళ్ళు రిటర్న్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ఒక 10 మందికి చెప్పారు. వాళ్ళ మాటలు విని మిగతా పీపుల్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. బట్ ఫైనల్గా ఏంటంటే ఎవరైతే లేట్గా జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి రిటర్న్ అవ్వడం జరగలేదు. దానివల్ల వాళ్ళందరికీ కూడా లాస్ అయ్యింది.
అందుకు ఏవైతే మనకి ఆల్మోస్ట్ 1,00,000కి 15,000 10,000 రూపాయల వరకు ఇప్పిస్తామని చెప్పి ఫిక్స్డ్ గా వస్తుందని చెప్పి స్టాక్ మార్కెట్ లో పెడుతున్నామని చెప్పి అని వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళ మనీ కలెక్ట్ చేసి ఈ విధంగా ఈ కంపెనీ పెట్టారు. వీళ్ళిద్దరినీ కూడా ఎవరెవరైతే డైరెక్టర్స్ ఉన్నారో పులిగి మోజేస్, అదేవిధంగా సందన లలితాంబకి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాను. ఇంకా ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి ఇంకా రిటర్న్స్ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా మాకు ఇస్తే ఫర్దర్ గా మాకు ఇన్వెస్టిగేషన్ కూడా హెల్ప్ అవుతుందండి. అండ్ ఫైనల్ గా ఇంకోసారి చెప్తున్నాను పీపుల్ కి, ఎవరు కూడా ఇలాంటి ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అని ఫిక్స్డ్ రిటర్న్స్ అని చెప్పి మోసపోవద్దు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక విద్యతో పాటు విశ్లేషణ సామర్థ్యం, అనలైటికల్ స్కిల్స్ పెంచుకోవాలి. కళాశాలలోని ఉద్యోగ నియామకాలకు అవసరమైన స్కిల్స్ ఆవశ్యకత వివరించిన కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. కాకినాడలో భారీ మోసానికి పాల్పడిన ఆల్మైటీ జెనిసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ల అరెస్ట్. కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన కాకినాడ సర్పవరం పోలీసులు. జాతీయ కోరికల దినోత్సవం సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడీలు. అంగన్వాడీల వేతనాలు పెంచాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.